ఒక ఊర్లో నలుగురు అల్లరి పిల్లలు ఉన్నారంట. అయితే ఒకరోజు ఆ ఊర్లో కోడి కూయలేదు. అప్పుడు ఆ పిల్లలు ఏమనుకున్నారంటే ఇవాళ సూర్యుడు రాదేమో అని అనుకున్నారు. ఆ పిల్లలు అలా ఎందుకు అనుకున్నారు వింటే మీరు నవ్వకుండా ఉండలేరు. హలో మై లిటిల్ హార్ట్ బీట్స్ అండ్ ద హార్ట్స్ దట్ బీట్ ఫర్ దెమ్. వెల్కమ్ టు సిల్లీ లెజెండ్ స్టోరీ సిరీస్. అది తెలంగాణలోని ఒక చిన్న పల్లెటూరు. పచ్చని పొలాలు, పక్షుల కిలకిలా రాగాలతోటి ఊరు మెల్లగా లేస్తుంది. అప్పుడే కొక్కరొక్కో అంటూ పెద్ద శబ్దం వచ్చింది. చింటూ మంచం నుంచి ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. అమ్మ, కోడి కూస్తోంది, సూర్యుడు వస్తున్నాడు అంటూ అరిచాడు. అప్పుడు అమ్మ, అయ్య బాబోయ్, ముందు మొహం కట్టుకోరా అనంది. కానీ చింటూ మాత్రం వెంటనే బయటికి పరిగెత్తి ఆకాశం వైపు చూశాడు. కాసేపటికి మబ్బుల్లోంచి సూర్యుడు బయటికి వచ్చాడు. అప్పుడు వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, చూసారా, నేను చెప్పానుగా, కోడి కూస్తేనే సూర్యుడు బయటికి వస్తాడు అని అన్నాడు. అది విన్న గోపి అవునా అంటూ నోరు వెళ్ళబెట్టాడు. అయితే బుజ్జికి ఒక డౌట్ వచ్చింది. మరి కోడి కుయ్యకపోతే? అప్పుడు చింటూ కాన్ఫిడెంట్ గా అన్నాడు కదా, సూర్యుడు రాడు అని. అమ్మో, అవునా అని లల్లి భయపడింది. అవును, ఖచ్చితంగా రాడు, నాకు తెలుసు అని అన్నాడు చింటూ. అప్పుడు గోపి, అయితే కోడికి సూర్యుడి డ్యూటీనేనా ప్రతిరోజు అని అన్నాడు. "అవును, ముందు కోడి లేస్తుంది, తర్వాతే సూర్యుడిని లేపుతుంది అని అన్నాడు చింటూ. ఇప్పుడు బుజ్జి నోరు తెరిచి, అయ్యో కోడి, నీకెంత పెద్ద పని అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు వెంటనే అందరూ కోడి వైపు గౌరవంగా చూస్తారు. కోడన్నా, నీ వల్లే మాకు పగలొస్తోంది అంటూ. అప్పటి నుంచి పిల్లలంతా ఆ కోడిని కొత్తగా చూడడం మొదలెడతారు. ఆ రోజు కోడి ఎటెళ్తే పిల్లలు అటే వెళ్తూ ఉన్నారు. కోడి గడ్డిలో మేస్తూ ఉంటే, కోడన్నా బాగా తిను, రేపొద్దున గట్టిగా కుయ్యాలి అని అన్నాడు గోపి. బుజ్జి ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొచ్చి, ఇవి తాగు, నీ గొంతు బాగుంటుంది అని అన్నాడు. లల్లి, రేపొద్దున ఆలస్యం చేయకూడదు అంటూ చెప్పింది కోడి. చింటూ మాత్రం, నువ్వు ఆలస్యంగా కూస్తే ఊరు ఆలస్యంగా లేస్తుంది అన్నాడు కోడితోటి. ఆ రాత్రి పిల్లలంతా బయటికి వచ్చి పడుకునే ముందు, నువ్వు రేపు టైంకి కూయాలి అంటూ ఇంటికెళ్ళిపోయారు. నెక్స్ట్ డే చింటూ ఒక్కసారిగా నిద్రలేచాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. చెవులు రక్కించి విన్నాడు. ఏమీ వినిపించలేదు. ఇంకా నిశ్శబ్దంగానే ఉంది. అయ్యో, కోడి ఇంకా కుయ్యలేదే అంటూ గట్టిగా అరుస్తారు. ఇంతలోనే గోపి, బుజ్జి, లల్లి అందరూ అక్కడికి చేరుకుంటారు. అందరిది ఒకటే మాట, కోడి ఎక్కడా అని. కోడి కనిపించలేదు, కూయలేదు. అయితే కోడి కూయకపోతే నిజంగానే సూర్యుడు రాడా? ఆ నలుగురు పిల్లలు ఏం చేశారో చూడాలనుందా? అప్పుడు గోపి ఆకాశం వైపు చూసి, సూర్యుడు ఇంకా రెడీ అవ్వలేదేమో అన్నాడు. బుజ్జి ఏమో, మనం వాటర్ పెట్టాం కదా, దానికేమైనా జలుబు చేసి ఉంటుందా కోడికి అని అన్నాడు. ఇప్పుడు వెంటనే లల్లి, జలుబు చేస్తే కోడి కొక్కరొక్కో అనదు, కొక్కో కఫ్ కఫ్ అంటది అనంది. అందరూ నవ్వుకున్నారు. కానీ వెంటనే మళ్ళీ సీరియస్ గా ఆలోచనలో పడ్డారు, కోడి ఎక్కడికెళ్ళింది అని. అప్పుడు చింటూ, ఇది నవ్వే టైం కాదు, కోడిని వెతకాలి మనమంతా కలిసి అని అన్నాడు. నలుగురు కలిసి ఊరంతా వెతకడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ స్టాప్ గేదెల కొట్టం. అక్కడికెళ్ళి, కోడన్నా, నువ్వు కూసే టైం అయింది అంటూ అరిచాడు గోపి. అంతలో ఒక గేదె అంబా అని అరుస్తుంది. చూసావా, గేదె కూడా పిలుస్తోంది కోడిని అని అన్నాడు బుజ్జి. తర్వాత మేకల దగ్గరికి వెతికారు. మేకేమో మే అంది. ఇక్కడ లేదని చెప్తోందిరా అన్నాడు గోపి. తర్వాత లల్లి కుక్క దగ్గరికి వెళ్ళింది. నువ్వు రాత్రంతా మేల్కొని ఉంటావు కదా, మన కోడి ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అనంది. అప్పుడు కుక్క భౌ అంది. అప్పుడు లల్లి, అమ్మో, ఈ కుక్క చాలా కోపంగా ఉన్నట్టుందే అని అనుకుంది. అంతలో పక్కింటి లక్ష్మి నీళ్ల బిందెతోటి వస్తూ ఉంది. వీళ్ళని చూసి, ఏంట్రా పొద్దున్నే ఊరంతా తిరుగుతున్నారు అని అడిగింది. అత్త, ఇవాళ కోడికి కనిపించట్లేదు, కోడి కుయ్యకపోతే సూర్యుడు రాడు అనంది లల్లి. అప్పుడు అత్త మెల్లిగా నవ్వుకుంది లోపలే. కానీ వాళ్ళు నిజంగానే భయపడుతున్నారని తనకు అర్థమైంది. లక్ష్మి ముందుగా నవ్వుతుంది, కానీ వాళ్ళంతా నిజంగానే భయపడుతున్నారని తనకు అర్థమవుతుంది. అప్పుడు, సరేలేరా, అయితే నేను కూడా వెతుకుతానులే అని. అంతలోనే ఊర్లో ఇంకిద్దరు పిల్లలు వీళ్ళతోటి జాయిన్ అయిపోయారు. అందరూ కలిసి వెతకడం స్టార్ట్ చేశారు. అప్పుడు గోపికి ఒక ఆలోచన వచ్చింది. కోడి లేకపోతే ఏంటి, మనమే కోడిలా కూసేద్దాం అని అన్నాడు. అప్పుడు చింటూ కూడా ఇదే కరెక్ట్ ఐడియా అంటూ నలుగురు కలిసి ఒక బండ మీదకి ఎక్కుతారు. అప్పుడు 1, 2, 3 కొకరకో అంటూ అందరూ అరుస్తారు. అప్పుడు ఊరంతా ఒక్కసారిగా నిద్రలేస్తుంది. నానేమో బయటకొచ్చి, ఒరే, కోడికి ఏమన్నా మైక్ సెట్ పెట్టారా అంటూ అన్నాడు. మరో ఇంట్లో అవేమో, ఇంత పెద్ద కోడి ఎక్కడి వచ్చింది అంటూ ఆశ్చర్యపోయింది. కానీ సూర్యుడు మాత్రం బయటికి రాలేదు ఆ కూతకి. అప్పుడు గోపి, అయితే మన కూత పనికి రాలేదు అని అన్నాడు. అప్పుడే బుజ్జి, మనం తప్పు యాక్సెంట్ లో కూతకు వేసినట్టున్నాం అన్నాడు. అంతలో లల్లి, మనకు కోడి భాష రాదు కదా అంది. అప్పుడు చింటూ కాన్ఫిడెంట్ గా వచ్చి, మన కోడే కుయ్యాలి, పదండి వెతుకుదాం అంటూ మళ్ళీ వెతకడం స్టార్ట్ చేశాడు. అంతలో ఎండుగడ్డి కుప్ప వెనకాల ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది. అదిగో, అది మన కోడే అయి ఉంటుంది అన్నాడు బుజ్జి. అందరూ ఆనందంగా అటువైపు పరిగెత్తారు.
పరిగెత్తుకుంటూ ఎండుకుప్ప దగ్గరికి వెళ్ళిన గోపి, బుజ్జి, లల్లి, చింటూ ఒక్కసారిగా ఆగిపోతారు. ఎందుకంటే అక్కడ మన కోడి హాయిగా, హ్యాపీగా తన బుజ్జి బుజ్జి కోడి పిల్లలతోటి గింజలు మేస్తూ ఉంది. ఈ కోడి డ్యూటీకి వెళ్ళకుండా హాయిగా తన ఫ్యామిలీ తోటి బ్రేక్‌ఫాస్ట్ చేస్తోంది అన్నాడు బుజ్జి. అప్పుడు గోపి, ఇది చాలా ఇర్రెస్పాన్సిబుల్ కోడి. అక్కడ ఊరంతా చీకట్లో ఉంటే ఇదేమో హ్యాపీగా తన పిల్లలకి తినిపిస్తోంది అనన్నాడు. అప్పుడు చింటూ వెంటనే వచ్చి తన నడుం మీద చేతులు పెట్టి, కోడన్నా, నీ వల్ల సూర్యుడు అక్కడ ఆగిపోయాడు. వెంటనే నువ్వు కూతపెట్టు అనన్నాడు. కోడి ఒక్కసారి వాళ్ళందరి మొహాలు అటు ఇటు చూసింది. మళ్ళీ గింజలు వేయడం మొదలుపెట్టింది. అప్పుడు లల్లి అంది, ఇది అసలు మనల్ని పట్టించుకోవడమే లేదు అని. అప్పుడు గోపికి ఒక ఐడియా వచ్చింది. మరి దీనికి ఏమన్నా ఇన్సెంటివ్ ఇస్తే మన మాట వింటుందేమో అని జేబులోంచి 2 శనగలు తీసి వేశాడు దానికి. ఇదిగో కోడన్నా, నువ్వు ఈ శనగలు తిని కూత పెట్టావంటే నా దగ్గరున్న శనగలన్నీ నీకే ఇస్తాను అన్నాడు. కోడి మెల్లిగా అక్కడికి వచ్చి టప్ టప్ అంటూ ఆ శనగలు తినేసింది. కానీ కూత పెట్టలేదు. సైలెంట్‌గా మళ్ళీ గింజలు తినడం మొదలుపెట్టింది. అరే! ఈ లంచం గూడా పనిచేయలేదా అని అనుకున్నారు. ఇంతలో ఆ ఊరి ముసలాయన అటుగా వచ్చాడు. ఏమైందిరా, మీ కోడి దొరికిందా అంటూ అడిగాడు పిల్లల్ని. అప్పుడు చింటూ, తాత, కోడి దొరికింది కానీ అది కుయ్యట్లేదు అనన్నాడు. అప్పుడు ఆ ముసలాయన కూడా ఆటలో చేరిపోతాడు. అప్పుడు ఆ ముసలాయన, అరే! ఇంకా సేపట్లో మధ్యాహ్నం కూడా రాకపోవచ్చు అన్నాడు. అప్పుడు పిల్లలంతా అమ్మో అని షాక్ అయిపోయారు. అప్పుడు వెనుక నుంచి గట్టిగా నవ్వింది. ఏంట్రా మీ పిచ్చి, నిజంగానే కోడి కూస్తేనే సూర్యుడొస్తుందని మీరు ఇంకా నమ్ముతున్నారా అనంది. చింటూ ఏమో, అవును, ప్రతిరోజు జరిగేది అదే కదా అని అన్నాడు. అప్పుడు అవ్వ చింటూ భుజంపై చేయి వేసి నవ్వుతూ చెప్తుంది, అరే బంగారం, కోడి సూర్యుని లేపదు. సూర్యుడు వస్తున్నాడని మనకు ముందుగా చెప్తుంది అంతే. ఈ స్కూల్ బెల్ మోగితే స్కూల్ స్టార్ట్ అవుతుందా అని అడిగింది. లేదు, స్కూల్ మొదలవుతుందని చెప్తుంది అన్నాడు గోపి. అయితే కోడి కూడా అంతే అనంది అవ్వ. అందరూ మాట్లాడుతుండగానే దూరంగా ఆకాశంలో బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది. అప్పుడు సూర్యుడు మెల్లగా వస్తాడు. అప్పుడు బుజ్జి, అయ్యో, కోడి కూయకముందే సూర్యుడు వచ్చేస్తున్నాడు అని అన్నాడు. అందరూ మాట్లాడుతుండగానే ఆకాశం బంగారు వర్ణంలోకి మారుతుంది. మెల్లిగా సూర్యుడు పైకి వస్తూ ఉంటాడు. పిల్లలందరూ నోరు తెరిచి ఆకాశం వైపే చూస్తున్నారు. అయ్యో, కోడి కుయ్యకముందే సూర్యుడు వచ్చేస్తున్నాడు అంటూ బుజ్జి అంది. అంతలో అప్పటి వరకు మౌనంగా ఉన్న మన కోడి కొక్కరక్కో అంటూ కూతేసింది. అప్పుడు గోపి నవ్వుకుంటూ, చూసారా, సూర్యుడే వచ్చి కోడిని లేపాడు అని అన్నాడు. ఊరంతా నవ్వులతో మార్మోగిపోయింది. ఇంతలో మన చింటూ కోడి దగ్గరకొచ్చి, కోడన్నా, నువ్వు ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావని నేను అనుకున్నాను అని అన్నాడు. కోడి మళ్ళీ కొకరొక్కో అంది. అప్పుడు గోపి, ఒరేయ్, పర్లేదులే అంటోంది కోడి అన్నాడు. పిల్లలు ప్రపంచాన్ని వాళ్ళకి కనిపించినట్టే అర్థం చేసుకుంటారు. కానీ వాళ్ళ ప్రతి సందేహం వెనుక ఒక అమాయకమైన ఆలోచన ఉంటుంది. వాళ్ళ ఆలోచనని చూసి నవ్వకండి, ప్రేమగా నిజం చెప్పండి. టుడేస్ మమాస్ మిషన్. ఇవాళ మీ పిల్లల్ని వాళ్ళకి చిన్నప్పుడు ఇలాంటి ఏదైనా ఫన్నీ ఆలోచన వచ్చిందా అని అడగండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి నవ్వుల హరివిల్లు పూస్తుంది. మళ్ళీ ఇంకో సిల్లీ ఆలోచనతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.